సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ గురించి అయితే చెప్తాను. ఈ యొక్క అప్లికేషన్ దేని గురించి అంటే, ఒకవేళ మీరు కమర్షియల్ పర్పస్ కోసం కావచ్చు, లేకపోతే మీ యొక్క పర్సనల్ పర్పస్ కోసం కావచ్చు, మేజర్గా మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఈ రకంగా అయితే పెట్టుకోవచ్చు. లేదు మీరు కొంచెం జనరల్ స్టోర్స్, మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే ఇక మెన్స్ వేర్ కావచ్చు, అంటే బట్టల దుకాణాలు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని మనకు జనరల్ స్టోర్స్ అయితే ఉంటాయి కదా, ఇలాంటి వాటికి కమర్షియల్ పర్పస్గా ఈ యొక్క అప్లికేషన్ అయితే యూస్ అవుతుంది. సో ఇదైతే నమ్మలేరు అనమాట, చాలా అద్భుతమైన అప్లికేషన్. అట్ ది సేమ్ టైం మనకు స్టూడెంట్ లైఫ్కి ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు ఒక యూనిక్ లుక్తో ఒక మంచి అద్దరిపోయే స్టేటస్ చేయాలి, అది ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాలి, ఇలా ఎవరైనా ఊహించుకుంటున్నట్టయితే అలాంటి వాళ్ళకు నేను ఇప్పుడు చెప్పే సీక్రెట్ అప్లికేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అది ఏంటి, ఏం లేదు, దాన్ని ఎలా వాడాలి, ఎలా సెట్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే అప్లికేషన్ ఉందో అది కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 80 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక యాప్ పైన వీడియో అయితే చేస్తాను కాబట్టి డెఫినెట్గా లైక్ అయితే గట్టిగా చేయండి, అప్పుడే కొంచెం బూస్ట్ అయితే అవుతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా యొక్క అప్లికేషన్ పేరే మనకు ఇన్స్పిరీ. సో సింపుల్గా మీరు ఈ యొక్క అప్లికేషన్ పైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి మీకు ప్రీ ఇన్స్టాల్డ్ టెంప్లెట్స్ కనిపించడం అయితే జరుగుతుంది. సో ఫస్టే ఇక్కడైతే చూడండి, మనకు ఆన్లైన్ షాప్ అని చెప్పేసి ఈ రకంగా టెంప్లెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు ఏదైతే ఈ యొక్క బ్యాక్ ప్లేస్ ఉందో, ఈ యొక్క బ్యాక్ ప్లేస్లో మీరు వేరేది ఏదైనా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ నేను దీనిపైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఫోటో అయితే చూపిస్తుంది కదా, సో ఫోటో పైన క్లిక్ చేసి సపోజ్ నేను ఈ యొక్క వ్యక్తిని అక్కడ పేస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు చూడండి, మనకు సింపుల్గా దీని బ్యాక్గ్రౌండ్ అయితే, ఒకవేళ దీనికి బ్యాక్గ్రౌండ్ వేరేది ఏదైనా ఉంటే ఇదే మనకు ఆటోమేటిక్గా రిమూవ్ చేసుకొని మీకు కేవలం పిఎన్జీ మాత్రమే అక్కడ పేస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ ఈ రకంగా అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ కలర్ కూడా ఇక్కడైతే బాగా అయితే మ్యాచ్ అయిపోయింది. ఒకవేళ మీకు కలర్ నచ్చలేదు అన్నట్టయితే కింద నుంచి మీరు కలర్ కూడా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఈ రకంగా మనకు ఎన్నో కలర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ వన్స్ ఈ యొక్క కలర్ సెలెక్షన్ అయిపోయిన వెంటనే మీరేం చేయాలంటే, డైరెక్ట్గా ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, అండ్ దానిపైన చూసినట్టయితే మనకు ఒకసారి దీనికి ప్లే ఎలా ఉంటుందో ఒకసారి మనకు ప్రివ్యూ కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క టెక్స్ట్, ప్రతి ఒక్క ట్యాగ్, ప్రతి ఒక్క లైన్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి మీరు రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. చూడడానికి మాత్రం మనకు టెంప్లెట్ అయితే చాలా అందంగా ఉంటుంది. సో ఈ రకంగా మీరైతే చేసుకోవచ్చు అనమాట. మరి వన్స్ అయిపోయిన తర్వాత ఏ రకంగా ఇది షేర్ చూపిస్తుంది కదా బ్రో, సేవ్ ఎలా చేసుకోవాలంటే సింపుల్గా మీరు షేర్ పైన అయితే క్లిక్ చేయండి. షేర్ పైన క్లిక్ చేసిన వెంటనే కింద మనకు వీడియోనా లేకపోతే ఇక్కడ మనకు ఇమేజ్నా అని మీకైతే చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇమేజ్ కావాలనిపిస్తే ఇమేజ్ పైన క్లిక్ చేసుకోండి. లేదు మీకు వీడియో కావాలి, కొంచెం కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేయాలి, నా యొక్క షాప్ని కొంచెం ప్రమోట్ చేయాలనుకున్న వాళ్ళు వీడియో పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క డిజైన్ ఏదైతే ఉందో అది మీకు ప్రిపేర్ కావడం అయితే జరుగుతుంది. అంటే మనకు లోడ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. వన్స్ లోడ్ అయిపోయిన వెంటనే ఇది డైరెక్ట్గా మన యొక్క గ్యాలరీలో సేవ్ కావడం అయితే జరుగుతుంది. లేదు మీరు ఇక్కడ చూసినట్టయితే ఒకసారి మీరు గ్యాలరీలో అన్న సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచి ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా అయినా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇప్పుడైతే మనకు సేవ్ అయింది కదా, నేనైతే గ్యాలరీలో అయితే చూపిస్తాను. సో గ్యాలరీలో ఓపెన్ చేసిన వెంటనే మనకైతే చూడండి, సో ఈ రకంగా ఎంత చక్కగా మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. సో చాలా అద్భుతంగా అయితే ఉంది. అండ్ ఇంకోటి అయితే చూపిస్తాను. సో ఇది మనకు కేవలం నేను స్టూడెంట్ పర్పస్ కోసం కూడా ఉపయోగపడుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ చూసినట్టయితే మీకు కింద కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా హ్యాలోవిన్ కేటగిరీస్ అనమాట. ఇందులో అయితే మనకు కొన్ని టన్స్ ఆఫ్ టెంప్లెట్స్ మనకు ప్రీ ఇన్స్టాల్డ్గా అయితే ఉన్నాయి. మీకు ఏది కావాలనిపిస్తే అదైతే మీరు డైరెక్ట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు స్లైడ్ షోస్ కావాలన్నా ఇక్కడైతే మీకు స్లైడ్ షోస్ కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఒకసారి స్లైడ్ షోస్ పైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు 3 ఫొటోస్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి 3 ఫొటోస్ యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఒకటి అయిపోయింది, తర్వాత వచ్చేసి మనకు 2 ఇది, తర్వాత 3rd ఇది అయితే నేను క్లిక్ చేస్తున్నాను. వన్స్ అయిపోయిన వెంటనే మనకు 3 ఫొటోస్ ఈ రకంగా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంది కదా, సో టెక్స్ట్ని కూడా మీరైతే రీప్లేస్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇంకా అడిషనల్గా టెక్స్ట్ ఏదైనా కావాలన్నా మీరు ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ రకమైన మనకు సౌకర్యం కూడా ఇక్కడైతే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు టెక్స్ట్ కూడా చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి. సో వన్స్ మీకు కావాలనిపిస్తే ఇక్కడ వచ్చి నాకు సపోజ్ ఈ యొక్క టెక్స్ట్ బాగా నచ్చిందని అనుకోండి. సో వన్స్ ఈ యొక్క టెక్స్ట్ అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా దానిపైన అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది.
అండ్ అంతేకాక ఇక్కడైతే మనకు చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి. సో చూడండి మనకైతే చాలా అంటే చాలా టెక్స్ట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి అయితే టెక్స్ట్‌లు మనకు చాలా రేర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి టెక్స్ట్‌లు అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఒకవేళ మ్యూజిక్ కావాలనిపించినా ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇది కంప్లీట్‌గా మనకు కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ కాబట్టి మీరు ఎక్కడ కూడా కమర్షియల్ పర్పస్ కోసం కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కలర్స్ వచ్చేసి ఇక్కడ నుంచి మీరు కలర్స్ కూడా చేంజింగ్ అయితే చేసుకోవచ్చనమాట. కాకపోతే ఇక్కడ మనకు క్లాస్‌గా మాత్రం వైట్ కలర్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు గ్రేడియంట్ ఫినిష్‌లో కావాలనిపిస్తే గ్రేడియంట్ ఫినిష్లో కూడా మీరైతే కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు వైట్ కలర్ బాగా కనిపిస్తుంది కాబట్టి నేనైతే ప్రెజెంట్ జస్ట్ మీకు చూపించడానికి వైట్ కలర్ అయితే పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఒకసారి దీని యొక్క ప్రివ్యూ అయితే చూద్దాం. సో ప్రివ్యూ అయితే ఈ రకంగా మనకు ఉండడం అయితే జరుగుతుంది. మీరు సింపుల్గా వాట్సాప్ స్టేటస్ కోసం కూడా ఈ రకంగా అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు ఇక్కడ ఏ రకంగా అయితే ఈ యొక్క టెంప్లెట్ చూపిస్తుందో మనకు అదే రకంగా డిజైన్ రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇంకా దీంట్లో మనకు చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకు హాలోవిన్ కేటగిరీ, కింద చూసినట్టయితే కాలేజ్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు కాల్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ పర్పస్ కోసం అనమాట. అండ్ ఆ తర్వాత మనకు బ్లాంక్స్ కూడా ఉన్నాయి. సో బ్లాంక్ అంటే మీకు ఏ రకంగా మీకు మాన్యువల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క బ్లాంక్ టెంప్లెట్ అయితే యూజ్ అవుతుంది. తర్వాత రిమూవ్ బీజీ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా కమర్షియల్ పర్పస్, అంటే మీరు ఈ యొక్క ఫుట్వేర్స్ కావచ్చు లేకపోతే ఈ యొక్క డ్రెస్సింగ్స్ కావచ్చు. సో అలాంటిది కూడా ఇక్కడ నుంచి అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. సింపుల్గా యొక్క దానిపైన టెంప్లెట్ పైన అయితే ట్యాప్ ఇన్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ అయితే తీసుకోండి. ఇమేజ్ తీసుకున్న వెంటనే ఇక్కడ నుంచి మీరు దాన్ని చిన్నగా పెద్దగా కూడా మీరైతే చేసుకోవచ్చు అనమాట. అది కంప్లీట్గా మీ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ యొక్క ప్యాంటు, ఈ యొక్క షర్ట్ మీకు బిగ్ సేల్ 60% ఆఫర్ వస్తుందని వీళ్ళైతే చెప్పారని అనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో మీరు ఇక్కడ ఇతను అంటే మీకు కావాల్సిన జీన్స్ ప్యాంట్ పిఎన్జీ అన్న పెట్టవచ్చు, లేకపోతే మంచి అన్న పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ డాలర్స్లో చూపిస్తుంది కదా బ్రో అని మీకు అయితే డౌట్ అవ్వచ్చు. ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ కూడా మీరు డాలర్స్లో తీసేసి కంప్లీట్గా రూపీస్లో కూడా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి పర్ సపోజ్ ఎంతో ఎంతో పెడదాం, 1199 పెడదాం ఈ యొక్క ప్రైస్ వచ్చేసి. సో ఈ రకంగా మనం కూడా చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ అయిపోయిన వెంటనే మనం దీని యొక్క ప్రివ్యూ అయితే చూడండి, ఈ రకంగా అయితే వస్తుంది. సో ఈ రకంగా మీరు కమర్షియల్ పర్పస్ కోసం కూడా ఈ యొక్క టెంప్లెట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అంతేకాక ఇందులో వచ్చేసి మనకు ఇంకా చాలా ఈ యొక్క కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. అంతేకాక మనకు సోషల్ మీడియా కోసం సోషల్ మీడియా కేటగిరీస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. నేను చెప్పేసాను కదా, వాట్సాప్ కోసం కావచ్చు, తర్వాత ఇన్స్టాగ్రామ్ కోసం కావచ్చు, తర్వాత మనకు ఎన్నో రకాలవి ఇక్కడైతే మనకు ఈజీగా అయితే ఇచ్చారనమాట. సో డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి. ఇలాంటివి అయితే మనకు కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే ఇటువంటి అప్లికేషన్స్ అనేవి మనకు బంగారంలో అయితే దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకోటి కూడా ఉంది. అండ్ ఇది చూసినట్టయితే చాలా అద్భుతంగానే ఉంది. సో ఇది కూడా నేను ఒకసారి మీకైతే చూపిస్తాను. సో ఈ రకంగా అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఒకసారి దీని యొక్క ప్రివ్యూ అయితే అబ్జర్వ్ చేయండి, ఈ రకంగా అయితే ఉంటుంది. సో కంప్లీట్గా మనకు కూల్ లుక్ అయితే ఇస్తుంది. ఇలా మనకు ఒకే రకమైన డిజైన్తో ఒక 4-5 చేసి మీరు డైరెక్ట్గా దాన్ని కంబైన్ చేస్తే మీకు లుక్ మాత్రం చాలా హైలైట్గా అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు బ్యూటీ కోసం అయితే ఇచ్చారు. జనరల్గా ఇది వచ్చేసి గర్ల్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా గర్ల్స్ చూసే వాళ్ళు అయితే అలాంటి వాళ్ళు ఈ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు క్లాసిక్ కేటగిరీ కూడా ఇచ్చారనమాట. అండ్ ఆ తర్వాత మనకు బిజినెస్ పర్పస్ కోసం కావచ్చు, తర్వాత మనకు మినిమల్ పర్పస్ కోసం కావచ్చు, గ్రేడియంట్ ఫినిష్ కోసం కావచ్చు, తర్వాత చూసుకున్నట్టయితే టోపోగ్రఫీ కోసం కావచ్చు, తర్వాత లవ్కి సంబంధించిన టెంప్లెట్స్ కావచ్చు, పేపర్ కావచ్చు, తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఫిలిం కావచ్చు. ఇలా అయితే మనకు చాలా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి చెప్తే ఈ యొక్క వీడియో మనకు అర్ధగంట అయినా తక్కువ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి మీరైతే చెక్ చేసుకోండి. అప్లికేషన్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఇలాంటి అప్లికేషన్ జనరల్గా దొరికినా సరే గూగుల్ ప్లే స్టోర్లో మనకు అమౌంట్ అయితే అడుగుతుంది. కాకపోతే ఇది మీకు ఎటువంటి అమౌంట్ అయితే ఏమీ అడగదు. ఒకవేళ నేను చెప్పిన రకంగా ఇన్స్టాల్ చేసి చూసినట్టయితే నేను దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ చేసిన వీడియోని మళ్ళీ మీరు ఎడిట్ చేయాలనిపిస్తే పైన మీకు మై స్టోరీస్ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మై స్టోరీ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి మళ్ళీ మీరు రీఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే మీరు కొత్తగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు అరౌండ్ ఒక 5 సెకండ్స్ దాకే ఉంటుంది కాబట్టి మీరైతే చాలా అద్భుతమైన అవుట్పుట్స్ అయితే తీసుకొని రావచ్చు అనమాట ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్పిరితో. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట. ఈ యొక్క అప్లికేషన్ డెఫినెట్గా నచ్చిందని అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా గట్టిగా లైక్ చేయండి. అప్పుడు మాత్రమే ఈ యొక్క వీడియో అనేది మరికొంతమందికి బూస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.